వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రైల్వే శాఖ నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఈస్టర్న్ రైల్వే నుంచి మనకి 1832 పోస్టులు భర్తీ చేయడానికి వాళ్ళు ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ సంఖ్యలో మనకి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో అదేవిధంగా మనకి ఈ రైల్వే జాబ్ అంటే తెలుసు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ చాలా అలవెన్సెస్ ఉంటాయి, మంచి ఉద్యోగం, సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ మంచి శాలరీ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా మనం ఈ వీడియోలో ఈ రైల్వే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎలా అప్లై చేయాలి, తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలాంటి పోస్టులు ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్దాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విషయాలు స్టెప్ బై స్టెప్ కవర్ చేస్తాను వీడియోలో. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి మాకు, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలు చేయడానికి మీ సబ్స్క్రిప్షనే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ది ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసిటీస్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అండర్ అప్రెంటిసిటీస్. సో మనకి ఓవరాల్గా పోస్టులు ఒక 1832 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10/11/2023కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అంటే రీసెంట్ నోటిఫికేషన్. సో ఇది లాస్ట్ డేట్ టు అప్లై 9/12, అంటే డిసెంబర్ 9 వరకు అప్లికేషన్, అది 5 o'clock వరకు ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉందంటే, సెలెక్షన్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ విల్ బి ఆన్ బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మెట్రికులేషన్ మార్క్స్ 50% అగ్రిగేట్ మార్క్స్ పైన, తర్వాత ఐటీఐ ఎగ్జామినేషన్ గివింగ్ ఈక్వల్ వెయిటేజ్ టు బోత్, అంటే ఐటీఐ ఎగ్జాము ప్లస్ 10th పైన మీకు వెయిటేజ్ ఇస్తారు. వెయిటేజ్ ఇచ్చి వాళ్ళైతే మిమ్మల్ని ట్రైనింగ్ అని అయితే తీసుకుంటారు. సో దానిపైన మీకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. దీంతో మీకు ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ ప్లస్ ఇక్కడ ఫర్దర్ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మెయిన్గా ఫిట్టరు, వెల్డరు, మెకానిక్, తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఓవర్ టోటల్గా చూస్తే మనకి 675 పోస్టులు అండర్ ధన్పూర్ డివిజన్లో ఉన్నాయి. తర్వాత ధన్బాద్ డివిజన్లో మనకి ఒక 156, తర్వాత దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్లో మనకి ఒక 518 పోస్టులు, తర్వాత సోన్పూర్ డివిజన్లో మనకి ఒక 47 పోస్టులు, తర్వాత సమస్తిపూర్ డివిజన్లో మనకి 81 పోస్టులు. సో ఈ విధంగా దీన్ దయాల్ ఉపాధ్యాయులు మనకు 135 పోస్టులు, డిఫరెంట్ డివిజన్లో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అసలు ఏంటా ఎగ్జామినేషన్ విధానం, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసినట్టయితే, సో ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years ఆఫ్ ఏజ్. అంటే ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు 15 years కంప్లీట్ అయిపోయింది, 24 లోపు ఉండాలి. తర్వాత ది అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ ఫాలోయింగ్ స్పెసిఫైడ్, అంటే మనకు రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ అయితే 5 years, తర్వాత బీసీ అయితే 3 years, తర్వాత డిజేబిలిటీస్ 10 years. ఈ విధంగా మనకి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. సో ది క్యాండిడేట్స్ హూ వాంట్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్ఎస్సీ మస్ట్ ప్రొడ్యూసర్, అది కామన్గా ఏ ఎగ్జామ్లో అడిగేదే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కూడా అంటే బిలో 8 lakhs కనుక ఇన్కమ్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అది రిపీట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే బెనిఫిట్ రిజర్వేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, ది ఇన్కమ్ షెల్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్కమ్ ది అగ్రికల్చర్ వాట్ ఎవర్ ది మెన్షన్ క్రైటీరియా. సో ఇంకా చూసినట్టయితే మనకి క్యాండిడేట్ హూ వాంట్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్, అది రిజర్వేషన్ గురించి చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా రిజర్వేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది. ఇక్కడ ది క్యాండిడేట్ మస్ట్ హావ్ పాస్డ్ మెట్రిక్, 10th class మాత్రం పాస్ అయితే సరిపోతుంది. తర్వాత ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్స్. ఓకే, 10+2 అది అడిషనల్ యాడప్. 10+2 ఏంటంటే 10th ప్లస్ ఇంటర్మీడియట్ ఆర్ 10th ప్లస్ ఐటీఐ. సో అది అన్నమాట. మినిమం 50% మనకి అగ్రిగేట్ మార్కులు అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్, ఇప్పుడు ఫిట్టర్, మెకానికల్ అని చెప్పాం కదా, దాంట్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద నోటిఫైడ్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది ఐటీఐ స్టూడెంట్స్కి, వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి.
తర్వాత పేమెంట్ ఫీ ఎట్లా ఉందంటే అప్లికేషన్ ఫీ మనకు ఒక ₹100 నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజీ. తర్వాత ఫీ పేమెంట్ విల్ హ్యావ్ టు బి మేడ్ ఆన్లైన్. సో ఇక్కడ మనం rrcer.gov.inకి వెళ్ళి మనం ఈ ఫీ పేమెంట్ అయితే పే చేయాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. సో ఇంకా చూసినట్టయితే మనకు ఫర్దర్గా ఏం డీటెయిల్స్ ఇచ్చారా అంటే ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ. సో ఇవి ఫిట్నెస్ టెస్ట్, బ్లైండ్నెస్, లో విజను, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజేబిలిటీ, సెరబుల్ ప్లాసీ, ఇవన్నీ ఏంటంటే మనకి 6/60 బ్లైండ్నెస్, ఇవన్నీ టెస్టులు చేస్తారు. అది ఫిట్నెస్ కంపల్సరీ అవసరం కదా. సో దానికోసం ఇది ఫిట్నెస్ టెస్ట్. సో హౌ టు అప్లై అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అది నేను చూపిస్తాను మీకు ఫర్దర్గా. సో ఇంకా మనం చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, తర్వాత కాపీ ఆఫ్ స్కాన్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్ ఇన్ ద పోర్టల్, బర్త్ సర్టిఫికేట్, తర్వాత 10th సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, తర్వాత ఇంకా రిజర్వేషన్ సర్టిఫికేట్. ఓకే. సో ఇందాక చెప్పినట్టు లాస్ట్ డేట్ ఏంటంటే మనకి December 9వ తారీఖు 5 గంటల వరకు లాస్ట్ డేట్ టు అప్లై ఫ్రెండ్స్ ఇది. సో ఈ టైంలో మనకి ఏం చేస్తారంటే ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్కి ట్రైనింగ్ విల్ బి అరేంజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ బై ది సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్. సో ఇది రైల్వే బోర్డులో మనకి ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు సర్టిఫికేట్ అయితే మనకు అందజేస్తారు. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా రైల్వే జాబ్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. సో అగ్రిమెంట్ ట్రైనింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ ట్రేడ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ ఏ ఎంటైర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. సో వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే మిమ్మల్ని తీసుకుంటారు. సో తర్వాత మనకి మెడికల్ ఫిట్నెస్, తర్వాత ఇవన్నీ చెక్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎలిజిబిలిటీ, యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ అథారిటీ వాళ్ళకి అథారిటీ ఉంటుందని ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ చూసినట్టయితే సో మనకి క్లియర్గా ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, తర్వాత మీ సర్టిఫికేషన్ ఆధారం పైన 50% అగ్రిగేటెడ్ మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు, ట్రైనింగ్కి మీరు తీసుకుంటారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. దానిపైన మీకు ట్రైనింగ్ నుంచే మీకు జాబు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా నోటిఫికేషన్ ఇది ఫ్రెండ్స్. నేను ఎలా అప్లై చేయాలనేది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేసే విధానం చూద్దాం. ఇక్కడ మనం acta.ppt.rrcecr.in ఈ వెబ్సైట్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ తర్వాత మనకి న్యూ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ కార్నర్, తర్వాత క్యాండిడేట్స్ లాగిన్. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ వెళ్ళి అప్లై చేయవచ్చు. లేదు మీరు లాగిన్ ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ కనుక కాకుంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ. సో రిజిస్ట్రేషన్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మనకి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. సో 1 by 1 ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ నవ్ అన్న తర్వాత మీకు రిజిస్టర్ అయిపోతుంది. మీ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ లాగిన్ పేజ్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ పేజ్లో లాగిన్ అయిన తర్వాత మీకు క్లియర్గా అక్కడ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఇంగ్లీష్ నోటిఫికేషన్ నేను ఇందాక చూపించాను కదా, అది డైరెక్ట్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు హిందీ కావాలంటే హిందీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అనెక్సర్ అంటే ఆ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మాత్రం మనం గో త్రూ చేసినట్టయితే మీకు క్లియర్గా వస్తుంది. బట్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. మీరు ఇక్కడికి వచ్చి లాగిన్ అయ్యి లేదంటే రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి డైరెక్ట్ వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ క్లిక్ ఆన్ అప్లై అని చెప్పి అప్లై బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అది ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని దాంట్లో ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సో దాని తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది ఆ ఈమెయిల్ పైన కానీ మీ మెసేజ్ పైన కానీ మీ మొబైల్ నంబర్ పైన కానీ జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్ ఓవరాల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నోటిఫికేషన్. మనకి మంచి భారీ మొత్తంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ముందే అప్లై చేసుకుంటే ఈజీగా మీకు అంటే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకుంటే మీకు తొందరగా కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.